ఓకే. భయపడించడం వల్ల తను ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు. దాని తర్వాత అదే టైంకి అందరూ చూసేసరికి చంద్రుడు ఎర్రగా మారిపోయింది అన్నమాట. హ్మ్. మారిపోయేసరికి వాళ్ళు భయపడిపోయి మళ్ళీ నౌకల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆహార ధాన్యాలు కానీ వాళ్ళు సబ్మిట్ అయిపోయారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక ఒక శాస్త్రీయంగా ఆలోచించే విధానానికి ఒక హ్మ్. అశాస్త్రీయంగా మూఢనమ్మకాలకి ఉన్న వ్యత్యాసం అదండి బేసికల్ గా. సో దీని ద్వారా రేస్ కానీ శాస్త్రంగా గనక చూసుకుంటే హ్మ్. ఏ హాని ఎన్నో సైంటిఫిక్ స్టడీ చేశారు, ఏ హాని ఉండదండి. అంటే మానవుడు పుట్టని దగ్గర నుంచి కూడా సూర్యమండలం ఉంది, హ్మ్. భూమి ఉంది, చంద్రుడు ఉన్నాడు. అప్పటి నుంచి కూడా గ్రహణాలు ఏర్పడుతున్నాయి. సింపుల్ గా అవి తిరిగేటప్పుడు ఏదో ఒక ప్లేస్ లో అలైన్మెంట్ జరిగి దాని అడ్డం వస్తుంటాయి బేసికల్ గా. ఇది బట్ కామన్ శ్రీకాంత్ గారు, ఫినామినా. కంటిన్యూ అప్పుడు టు దిస్. స్పెషల్ మీరు గా ఈ ఏదో ఈ ప్రశ్న జరుగుతుందని చెప్పేసి తీసుకొచ్చారు కాబట్టి ఇక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, ఇటు సైన్స్ కూడా ఒప్పుకుంటోంది కదా, చంద్రుడి మూలంగానే ఈ ఆటుపోట్లు అనేవి ఏర్పడుతున్న సందర్భం ఉంది. సో గ్రహణాల ఇంపాక్ట్ ఆబ్వియస్. కూడా ఉంటుంది. ఈ నేచురల్ డిజాస్టర్స్ కూడా సమ్వాట్ ఎక్కడో గ్రహణాల ఇంపాక్ట్ ఉంది. గ్రహణం వచ్చే ముందో లేకపోతే గ్రహణం తర్వాత వాటి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి. సో నిజంగా ఈ గ్రహణాల ఇంపాక్ట్ నేచురల్ డిజాస్టర్ అంటే నేచర్ డిజాస్టర్ అంటుంటారు కదా, నేచురల్ డిజాస్టర్. సో వాటి మీద ఇంపాక్ట్ నిజంగా ఉంటుందా? అవి ఇంపాక్ట్ చూపిస్తుందా? లేకపోతే ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఈ అంశాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు హ్మ్. జనరల్ గా వాళ్ళు కూడా నేర్చుకున్నది ఆటుపోట్లు. ఇప్పుడు మనం జనరల్ గా చెప్తానండి, యాక్చువల్ గా ఇది అంతా ఎక్కడ వచ్చింది. మనిషికి నాలెడ్జ్ అనేది మనిషి ఒకప్పుడు ఆది మానవ లాగా ఉండే అనమాట. హ్మ్. తనప్పుడు జంతువులను చంపి తింటూ ప్లస్ కాలానుగుణంగా వచ్చే ప్లాంట్ అంటే మొక్కల నుంచి వచ్చే కొన్ని ఫ్రూట్స్ కానీ బెర్రీస్ కానీ ఫ్రూట్స్ కానీ బతుకుంటూ తిరుగుకుంటూ ఉండేవాడు. హ్మ్. ఫిష్ ని పట్టుకుంటూ అలా పట్టుకున్న క్రమంలో కొన్నిసార్లు వెళ్ళే ప్రతిసారి మూన్ అదే పొజిషన్ లో ఉంటుంది పైన. హ్మ్. అప్పుడు చాలా ఫిష్ దొరుకుతున్నాయి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓహో మూన్ చంద్రుడు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇలా ఉంది. ప్లస్ హ్మ్. వింటర్ లో మనకు చలికాలంలో సూర్యుడు ఇలా వెళ్తున్నాడు, ఆ ప్లేసెస్ లో ఇలా కనబడుతుంది, ఈ నక్షత్రాలు పర్టికులర్ సీజన్ లో ఇలా కనబడుతున్నాయి అనేది నేచురల్ గానే. అంటే భూమి మీద ఉన్న జీవనానికి మనకు అప్పుడు వాచెస్ క్యాలెండర్స్ ఏవి లేవు. అంటే ఒక ఒక వైల్డ్ యానిమల్స్ అంటే క్రూరమృగాలు వలస వెళ్లే క్రమంలో పర్టికులర్ సీజన్ లో వెళ్తుంటాయి అవి వాళ్ళ ఆది మానవుల కాలంలో ఉన్నప్పుడు. దాని వల్ల ఓకే ఈ నక్షత్రం ఇక్కడికి వస్తుంది, ఈ సూర్యుడు ఇలా వెళ్తున్నాడు అంటే ఇప్పుడు మనం దానికి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఫుడ్ అంటే కంటిన్యూయస్ గా భూమి మీద జరిగే పరిణామాలకి, ఆకాశంలో జరిగే పరిణామాలకి చాలా లింక్ చేసుకున్నాడు. అవే మనకు గైడ్స్ లాగా మారాయి. ఇప్పుడు మనకు చంద్రుడు చూడు మన మంత్ కూడా అక్కడి నుంచి వచ్చిందే కదండీ. ఇప్పుడు మనకు సుమారు మన క్యాలెండర్ ఏంటండి? క్యాలెండర్ మంత్ లో ఏంటి? పౌర్ణమి టు పౌర్ణమి సింపుల్ గా. అప్పుడు వాటేజ్ లేవు. వాళ్ళు ఎలా మార్క్ చేసుకున్నారు? కొన్ని బోన్స్ పైన ఇట్లా చిన్న చిన్నటువంటి 29 మార్క్స్ చేసుకొని హ్మ్. దాన్ని వాళ్ళు చేసుకుంటూ ఆ జీవనాన్ని గడిపారు. సో ఆ క్రమంలో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే ఓకే మనకు పైనుంచి చాలా మనకు గైడ్ చేస్తున్నాయి. అంటే ఇవి చాలా సూపర్ న్యాచురల్ పవర్స్. అప్పుడు మనకు వెళ్ళలేము. చంద్రయాన్ 3 లేదు, రాకెట్ లేదు, జిఎస్ఎల్వి లేదు, ఏది లేదు అప్పుడు. హ్మ్. సో హ్మ్. నేచురల్ గానే వాళ్ళ ప్రతి ఒక్క కల్చర్ మనదైనా కాదండి. ఈజిప్షియన్ కల్చర్, మనకు యూరోపియన్, దాంట్లో మనకు మాయన్స్ ప్రతి ఒక్క కల్చర్ లో ఈ ఈవెన్ మనకి సూర్యుడికి కూడా గుడ్లు ఉంటాయి ఈజిప్ట్ లో హ్మ్. బేసికల్ గా. హ్మ్. సో ఇవన్నీ ఆ కల్చర్ నుంచి వచ్చిందే మనకి ఈ దేవుడు చంద్రదేవుడు సూర్యదేవుడు అనే దాన్ని. ఎందుకంటే మన లైఫ్ ను డిసైడ్ చేస్తున్నాయి కాబట్టి చాలా స్పెషల్ ప్లేస్ ఇచ్చి మన హ్మ్. వేదాంగ అప్పుడు రాశారనమాట. మనకు రిటర్న్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వేదాస్ లో వేదాంగ జ్యోతిష్యం హ్మ్. అని చెప్పేసి ఒక సపరేట్ పార్ట్ లో వాళ్ళు ఓకే. దీన్ని డిస్కస్ చేశారు. వేదాంగ జ్యోతిష్యం అంటే లిటరల్ గా చాలా మందికి తెలీదు. హ్మ్. వేదాంగ జ్యోతిష్యం అంటే మీనింగ్ ఏంటి తెలుసా అండి? హ్మ్. ద సైన్స్ ఆఫ్ సెలెస్టియల్ లైట్స్. హ్మ్. శాస్త్రీయంగా పైన వాటిని చదవడమే, తత్వశాస్త్రంలో చదవడమే వేదాంగ జ్యోతిష్య అని చెప్పేసి రాశారు. దాంట్లో చాలా మందికి తెలీదు, హ్మ్. మిస్యూజ్ చేస్తున్నారండి. 10.88 ఋగ్వేదాల్లో ఒక శ్లోకం ఉంటుంది. దానిలో ఎంత బాగా రిటర్న్ చేస్తారండి. హౌ మెనీ సన్స్ ఆర్ దేర్, హౌ మెనీ వాటర్స్ ఆర్ దేర్, ఇస్ దేర్ లైఫ్ ఎల్స్వేర్ ఇన్ ద యూనివర్స్ అని హ్మ్. చెప్పేసి ఓపెన్ గా క్వశ్చన్ చేశారు. ఇలా క్లోజ్ గా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని ఎప్పుడు చెప్పలేదు. హ్మ్. తత్వశాస్త్రంలో డిస్కస్ చేశారు. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ పోయట్స్ టు ఫైండ్ అవుట్. మీరు హ్మ్. కనుక్కోండి. ఈవెన్ ఆర్యభట్ట కూడా అంటే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటే కనుక హ్మ్. హ్మ్. చాలా సంవత్సరాల కింద వేదాంగ జ్యోతిష్యంలో వాళ్ళు రాహువు కేతు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అవును. ఇప్పటికీ ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణమో, కేతుగ్రస్త ఆ, చంద్రగ్రహణం అంటూ ఆ, ఉంటారు. అక్కడికే వస్తాను. సో హ్మ్. రాహువు కేతువు అంటే ఏంటంటే వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే వాళ్ళు సింబాలిక్ గా డిఫైన్ చేశారండి. అంటే ఒక ఓకే. ఒక సిగ్నల్ పూర్వకంగా అంటే ఏంటంటే ఇలా తిరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఒక్కొక్కసారి అలైన్మెంట్ అయినప్పుడు హ్మ్. మనకు గ్రహణాలు వస్తుంటాయి అని చెప్పేసి రాహువు కేతువు అనే సింబాలిక్ గా వీటిని మింగేస్తాడు. ఆ షాడో ప్లానెట్ అంటే ఆ ఛాయాగ్రహం అనేది మింగేస్తుంది అని చెప్పేసి
వాళ్ళు సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు గాడ్స్ లాగా మన మళ్ళీ అదే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రంగా చూశారు. ఎందుకంటే అప్పుడు అవి మన భూమి మీద లైఫ్ ను నడిపించాయి, మనకు కాలాలు చెప్పాయి. పర్టికులర్ ఒక ప్లాంట్ మొలుస్తుందని ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ వచ్చిన తర్వాత కూడా మీరు క్యాలెండర్స్ టైం రాకముందు వాళ్ళు ఎలా చేశారు, ఈవెన్ ఈజిప్షియన్ కల్చర్ లో కూడా ఒక పర్టికులర్ సిరియస్ అనే ఒక స్టార్ ఉంటుంది. అంటే ప్రతిసారి ఈ నైల్ నది ఫ్లడ్ వచ్చే ముందు ఆ చుక్క అనేది ఆకాశంలో వాళ్ళకి కనబడుతుంది అనమాట. దాని ద్వారా రిలీజ్ చేసి దానికి గుడే కట్టారు వాళ్ళు బేసికల్. సో అంటే అది మన లైఫ్ నడిపిస్తుంది కాబట్టి అంత స్పెషల్ గా అవడం వల్ల వీళ్ళు ఇండియాలో కూడా మన దాంట్లో రాహు కేతు అని సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఈవెన్చువల్ గా ఏమైంది, ఈవెన్ ఆర్యభట్ట, నేను అన్నది కాదండి, ఆర్యభట్ట ద గ్రేట్ ఇండియన్ ఆస్ట్రానమర్, అతి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, పాశ్చాత్య దేశాలకు అందకుండా చాలా రకాలుగా చంద్రునికి లైట్ ఉండదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అలా అనే వాటిని కనుక్కున్నవాడు తనే ఇవి లిటరల్ గా ట్రూత్ కాదు అని చెప్పేసి రాశాడండి. దీనిలో మనం చెప్పేది ఏంటంటే చెప్పండి, తనే ట్రూత్ కాదు, ఇది సింబాలిక్ గా రిప్రజెంటేషన్ మాత్రమే, ఆ అలైన్మెంట్ వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పేసి రాశాడు. మీరు అన్ని మాట్లాడుకున్న తర్వాత మీ పాయింట్ కనుక వస్తే కనుక ఏంటి, ఆ వచ్చినప్పుడు అలలు ఎక్కువ ఏర్పడుతున్నాయి కదండి, మరి గ్రావిటీ చేంజ్ అయిపోతుంది కదా చాలా రకాలుగా. చాలా అది మనకు ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఎక్కడో 50,000 సంవత్సరాల కింద, హిందూయిజం కంటే పాతది, 50,000 సంవత్సరాల కింద ఆస్ట్రేలియాలో అతి పురాతనమైన సివిలైజేషన్ కల్చర్ లో మీరు తీసుకుంటే, ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు చంద్రుడు ఆటుపోట్లు ఎలా వస్తున్నాయి, ఎలా చేంజ్ అవుతున్నాయి, సముద్రంలోకి వేట ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రతి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కు వాళ్ళు ఈ నాలెడ్జ్ అనేది నేర్పిస్తారు. సో సహజంగానే ఏంటంటే చంద్రుడు ఇలా తిరిగేటప్పుడు భూమి పైన వాటర్ ఉంటుంది కదా, ఓషన్స్, ఇలా వచ్చినప్పుడు అది చంద్రుడు దాంట్లో స్లైట్ గా ఆ గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి వల్ల లాగేసుకుంటూ ఉంటాడు. సో ఆ వాటర్ అనేది తీరం వెంబడి తాకి ఆటుపోట్లు వస్తుంటాయి. సో సుమారు 10-15 మీటర్లు ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. సో మూడు ఒకసారి అలైన్ అయినప్పుడు ఆబ్వియస్ గా స్లైట్ గా గ్రావిటేషన్, మీకు చెప్పాలంటే సెంటీమీటర్ కూడా ఉండదండి చేంజ్, సెంటీమీటర్ దాంట్లో కూడా చేంజ్ ఉండదు. కానీ అది ఎప్పుడు మీకు ఎక్కువ అవుతుందంటే, ఇప్పుడు సముద్రంలో కనుక తుఫాన్లు వస్తాయి కదండి, స్టార్మ్స్, అవునండి, హరికేన్స్ స్టార్మ్స్ వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు ఈ లిటిల్ బిట్ ఆఫ్ యాడ్ అయ్యి మనకు ఫ్లడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా రేర్ ఈవెంట్స్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే మనకు ఇది మన కొత్త నాలెడ్జ్ కొత్త కనుక్కోవడానికి ఏం లేదు, ఇది చెప్పాను కదా 50,000 సంవత్సరాల కింద మన హిందూయిజం కంటే పాత దాంట్లో కూడా కనుక్కో, ఎందుకంటే వాళ్ళ జీవన విధాన శైలి అలా ఉండేదన్నమాట. మీరు జనరల్ గా మీరు ఊహించండి, మీరు ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడో ఐలాండ్ దగ్గర మిమ్మల్ని వేసేస్తాను, ఫుడ్ ఏమి ఉండదు, అది వెతుకుతారు ఇది వెతుకుతారు చాలా వరకు. దాని తర్వాత ఫిషింగ్, ఒక బీచ్ పైకి ఫిషింగ్ వెళ్తారు, ఫిష్ దొరకదు. సంవత్సరం నెలలో మీకు ఒక 3-4 టైమ్స్ మాత్రమే ఫిష్ చాలా వస్తుంది. ప్రతిసారి అదే ఈ టైంలో ఫిష్ వస్తుంది కదా అని ప్రతిసారి అట్లా కొన్ని రోజుల తర్వాత మీరు అనుకున్న